విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము 2024 న్యూమరాలజీ పరంగా లక్కీ నంబర్ 7 వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. చూసుకున్నట్లయితే 7 లక్కీ నెంబర్ ఎలా తీయాలంటే, మీ లక్కీ నెంబర్ 7 ఎలా తెలుసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు పుట్టిన మంత్ అని మీరు పుట్టిన ఇయర్ అంతా కలుపుకొని సింగిల్ డిజిట్ ఆన్సర్ తీయండి. అది కనుక 7 వచ్చినట్లయితే మీ లక్కీ నెంబర్ 7, లేకపోతే మిగతా ఏదైనా సంఖ్య వచ్చినట్లయితే అదే మీ లక్కీ నెంబర్ తెలుసుకోండి. అని ఇంకో పాయింట్ ఏంటంటే ఇందులో ముఖ్యమైన 5 పాయింట్లు చెప్పబోతున్నాను. ఈ 5 చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నార్మల్గా ఇవి జరుగుతుంటాయి అని న్యూమరాలజీ కన్నా సూక్ష్మంగా ఏదైనా తెలుసుకోవాలనుకున్నట్లయితే జాతకంతో పాటు అది ఇంకా తెలుసుకుంటే ఇంకా మరి చాలా బాగుంటుంది. కాబట్టి న్యూమరాలజీ పరంగా కూడా చాలా మంది రిక్వెస్ట్ చేయడం వల్ల దీని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రత్యేకంగా మెడికల్ కి సంబంధించిన వ్యవసాయం ఉందో అని ఎవరైతే ప్రత్యేకంగా మెడికల్ చదువుకుంటున్నారో, ఎవరైతే డాక్టర్ అవుతున్నారో, డాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారో అలాంటి వాళ్ళకి ఈ సంవత్సరం 2024 చాలా బాగుండబోతుంది. మెడికల్కి సంబంధించిన మీ వ్యవసాయమైనా కావచ్చు, మీ ఉద్యోగమైనా కావచ్చు, మీరు ఎంఆర్ ఉన్నా సరే ఏదైనా కావచ్చు, ఈ సంవత్సరం మీకోసం కాస్త బాగుండబోతుంది. కాస్త ఆర్థిక క్షేత్రాల లోపల మీకు చాలా అనుకూలంగా అని మనము చెప్పుకోవచ్చు. సెకండ్ పాయింట్, ఎవరైతే ప్రత్యేకంగా టూర్, ట్రావెలింగ్, దాంతోపాటు ఏదైనా లగ్జరీ ఏదైనా అంటే మీరు ఏదైనా కమిషన్కి సంబంధించిన మీ బేసిస్ ఏదైనా వ్యవసాయం కనుక ఉన్నట్లయితే అలాంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం కాస్త 50% బాగుండబోతుంది. 50% బాగుండబోతుంది. ఎందుకలా అంటున్నంటే మీరు ఏవైతే డిసిజన్ తీసుకుంటారో ఆ డిసిజన్స్ పరిపూర్ణంగా పూర్తిగా అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపించట్లేవు. కాబట్టి అలాంటి విషయాల లోపల మీరు కాస్త చూసి జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి. థర్డ్ పాయింట్, ఎవరైతే ప్రత్యేకంగా ఎలక్ట్రికల్, మెకానికల్, అదే రకంగా ఆర్కిటెక్చర్ ఇలాంటి సంబంధించిన ఎడ్యుకేషన్లో చదువుకుంటున్నారో అలాంటి వారికి కూడా ఈ సంవత్సరం చాలా బాగుండబోతుంది. కెరియర్ పరంగా ఇందులో ఉన్న వారికి ఉద్యోగం దక్కే అవకాశం చాలా బలంగా అయితే ఉండబోతుంది. లేకపోతే సొంతంగా ఏదైనా ప్రాజెక్ట్ చేసే అవకాశం కూడా చాలా బాగుండబోతుంది. ఎందుకంటే కేతు ప్రత్యేకంగా ఏంటంటే ఇది 7 లక్కీ నెంబర్ ఎవరైతే దీని కారకత్వం కేతు. కాబట్టి ఎవరైతే చాలా ప్రత్యేకంగా దాన ధర్మాలు, అనుష్ఠాన ఉపాసనలు చేస్తారో వాళ్ళకు కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. కానీ ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఈ కెరియర్కి సంబంధించిన ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి చాలా బాగానే ఉండబోతుంది. నెక్స్ట్ పాయింట్, ఆర్థిక క్షేత్రాల్లో కనుక ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే మీకు ఏప్రిల్ తర్వాత ధన ప్రాప్తి కలిగే అవకాశం అయితే బలంగా ఉండబోతుంది. దానికన్నా ముందు ఎలా ఉంటుందంటే దానికన్నా ముందు అంత అనుకూలంగా ఉండదు. దానికన్నా ముందు ఆర్థిక పరంగా అంత అనుకూలంగా అయితే ఉండదు. మీరు డబ్బు సంపాదించడానికి ఎంత ప్రయత్నించినా కూడా మీకు ఎవరైతే డబ్బు ఇస్తారని చెప్తుంటారో ఆ డబ్బు కూడా మీకు చేతికి అంత అందే అవకాశం అయితే కనిపించట్లేదు. అని మీకు అవసరమైన ఈ సంవత్సరం ముఖ్యంగా డబ్బు, ఎందుకంటే ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొనే అవకాశం చాలా బలంగా ఈ సంవత్సరం మీతో పాటు ఉండబోతుంది. కాబట్టి ఆరోగ్య సమస్యలు తీర్చుకోవడానికి ధన ప్రాప్తి తప్పకుండా అవసరం. కానీ ఆరోగ్య సమస్య జాగ్రత్తగా చూసుకోవడం ప్రయత్నించండి. ప్రతి చిన్న విషయాన్ని మీరు ఇగ్నోర్ కనుక చేసినట్లయితే అది తర్వాత చాలా పెద్ద ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది. కాబట్టి ఆరోగ్యపరంగా ప్రతి దీని లోపల మీరు కాస్త జాగ్రత్తగానే ఉండడానికి ప్రయత్నించండి. ఇక నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే ఎవరిదైతే లక్కీ నెంబర్ 7 ఉందో అలాంటి జాతకులు ప్రత్యేకంగా పోలీస్, మిలిటరీ, అదే రకంగా ఎవరైతే అంటే ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వం సంబంధించిన ఇలాంటి సంబంధం లోపల వ్యవసాయం అంటే ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం లోపల
ఎక్స్ట్రా కమిషన్ బేసిస్ లోపల మీకు చాలా ధన ప్రాప్తి కలిగే అవకాశం అయితే బలంగా ఉండబోతుంది. కమిషన్ బేసిస్ పరంగా ఈ సంవత్సరం ఈ ప్రభుత్వ ఉద్యోగం లోపల వీళ్ళకు ఉన్న వారికి చాలా బాగానే అయితే ఉండబోతుంది. కాబట్టి ఈ పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఇవి ముఖ్యంగా ఉండబోతున్నాయి. ఇక మిగతా చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉంటాయో ప్రతి వ్యక్తితో జరుగుతూ ఉంటాయి. ఇక గృహయోగం, ధనయోగం ఇలాంటి ఏవి ఉన్నాయో అవి రాశి పరంగా మీరు తెలుసుకున్నట్లయితే మరి క్లియర్గా మరి సూక్ష్మంగా మీరు తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే ఈ ప్రతి సంవత్సరం ఇలా ఉండని కాదు, ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ లక్కీ నెంబర్ 7 వారికి ఈ రకంగా అయితే ఉండబోతుంది. కానీ మీరు ఒకటి గమనించండి, ఈ లక్కీ నెంబర్ 7 వాళ్ళకి ఈ సంవత్సరం ఏదో ఒక మార్పు 100% జరుగుద్ది. ఏదో ఒక మార్పు మీరు తప్పకుండా చేయాలనుకుంటారు. అని తప్పకుండా ఉన్న ఉద్యోగం కావచ్చు, చేసే పని కావచ్చు, ఏదో అది మార్పు చేసే అవకాశం ఉండబోతుంది. అంటే మీ లైఫ్ లోపల సడన్లీ చేంజెస్ అయితే ఈ సంవత్సరం తప్పకుండా కాబోతున్నాయి. ప్రతి రోజు గణపతి ఆరాధన తప్పకుండా మీరు చేసుకొని తీరాల్సింది. శ్రీమాత్రే నమః.